జై శ్రీరామ్. ఇది మీ గోల్డెన్ మెమరీస్ మ్యూజిక్ ఛానల్. హనుమాన్ ఫుల్ స్టోరీ. హనుమంతుడి జననం నుంచి చిరంజీవి వరకు పూర్తి కథ తెలుసుకుందాం. హనుమంతుడి జననం చైత్రశుద్ధ పౌర్ణమి మూలా నక్షత్రంలో అంజనాదేవికి జన్మించారు. కొన్ని కథనాల ప్రకారం వైశాఖ శుద్ధ దశమి. హనుమంతుడు ఆంజనేయ స్వామి. హిందూ పురాణాల ప్రకారం శివుని అంశతో అంజనాదేవి కేసరి మహారాజుకి వాయుదేవుడు అనుగ్రహంతో జన్మించిన అపార భక్తి శిఖామణి. రామాయణంలో రాముడికి సేవకుడిగా, సీత అన్వేషణలో కీలక పాత్ర పోషించి చిరంజీవిగా పూజింపబడుతున్నారు. ఆయన భక్తి, శక్తి, ధైర్యానికి ప్రతీగా నిలుస్తారు. హనుమంతుడికి పవనపుత్ర అని ఎందుకు పిలుస్తారు? పుంజికా స్థల అనే అప్సర శాపం కారణంగా వానరకాంతి అంజనాగా జన్మించి శివుని అంశతో హనుమంతుడికి జన్మనిచ్చింది. వాయుపుత్రుడు కావడంతో ఆయనకు పవనపుత్ర అని పేరు వచ్చింది. రామభక్తి. కిష్కింధలో శ్రీరాముడికి కలిసి సీత అన్వేషణలో సముద్రాన్ని దాటి లంకలో సీతను దర్శించి రాముడికి సంతోషం కలిగించారు. మహాభారతంలో యుద్ధంలో అర్జునుని రథంపై ధ్వజస్తంభంపై ఉండి రక్షించాడు. చిరంజీవిగా కలియుగంలో కూడా హనుమంతుడు సజీవంగా ఉంటాడని, ఎక్కడ రామనామం వినిపిస్తే అక్కడ ఆయన ఉంటారని నమ్మకం. వాయుదేవుని అనుగ్రహంతో పుట్టినందువల్లే ఆయనను వాయుపుత్రుడు అంటారు. బాల్యంలో హనుమంతుడు సూర్యుని పండు అనుకొని ఎగిరి తినడానికి వెళ్ళారు. ఇంద్రుడు వజ్రాయుధంతో కొట్టడంతో ఆయన కింద పడిపోయారు. అప్పుడు వాయుదేవుడు కోపం వచ్చి గాలిని ఆపేశారు. దేవతలు భయపడి వచ్చి హనుమంతుడికి ఎన్నో వరాలు ఇచ్చారు. ఆ వరాలు కూడా తెలుసుకుందాం. అష్టసిద్ధులు, నవనిధులు. 8 రకాల సిద్ధులను అనిమ, మహిమ, గరిమ, లగిమ, ప్రాప్తి, ప్రాకామ్య, ఈశ్విత, వశ్విత. 9 నిధులు. పద్మ, మహాపద్మ, శంఖ, మకర, కచ్చప, ముకుంద, కుంద, నీల, కర్వ పొందినవారు. వాయుదేవుని వరం వల్ల వాయుదేవుని వర ప్రభావమును అత్యంత వేగం, అపారమైన బలం మరియు అలసట లేకపోవడం. బ్రహ్మదేవుని వరం వల్ల ఏ ఆయుధంతోనూ మరణం లేకపోవడం, మంచివారిని రక్షించడం, చెడు వారిని భయపెట్టడం మరియు కోరుకున్న రూపం ధరించడం. శివుని వరం వల్ల శివుని ఆయుధాల నుండి మరియు స్వయంగా శివుని నుండి కూడా మరణం లేని అజేయత. ఇంద్రుని వరం వల్ల వజ్రాయుధం చేత కూడా మరణం లేకపోవడం. అగ్నివరుణ్ణి వరాలు. అగ్ని నుండి, నీటి నుండి రక్షణ. సూర్యభగవాని వరం. సూర్యభగవాని ప్రకాశంలో 1% జ్ఞానాన్ని, కాంతిని పొందడం. ఈ వరాల కారణంగానే హనుమంతుడు అజేయుడిగా, భక్తుల కష్టాలను తీర్చే దైవంగా, సంకట మోచనుడుగా ప్రసిద్ధి చెందారు. అతని విద్య సూర్యభగవాని గురువుగా భావించి సమస్త విద్యలను అభ్యసించారు. హనుమంతుడు తన శక్తిని గర్వంగా కాకుండా సేవ కోసం ఉపయోగించారు. శ్రీరాముడిని మొదటిసారిగా కలిసినప్పుడు ఆయన భక్తి చూసి రాముడు ఆశ్చర్యపోయాడు. చిరంజీవి వరం ఎందుకు వచ్చిందంటే, రాముడు అయోధ్యకు తిరిగి వచ్చిన తర్వాత హనుమంతుడిని ఏమి కావాలని అడిగారు. హనుమంతుడు చెప్పింది ఒక్కటే, ప్రభు, మీ పేరు వినబడగానే ప్రతి చోట నేను ఉండాలి. అప్పుడు రాముడు సీతాదేవితో కలిసి చిరంజీవి వరం ఇచ్చారు. అందుకే నమ్మకం ఏమిటంటే, ఎక్కడ రామాయణం ఉంటుందే అక్కడ హనుమంతుడు ఉంటారు. హనుమంతుడు గొప్పతనం శక్తి కాదు, వినయం. ఆయన మనకు నేర్పింది భక్తి, వినయం, సేవ. ఇవే నిజమైన బలం. హనుమంతుడు ఉన్న చోట అసాధ్యం అనేది ఉండదు. రామనామం జపించే వారికి అతడు ఎప్పుడూ తోడుంటారు. ఓం శ్రీ హనుమతే నమః. హనుమాన్ ఆశీర్వాదం మీకు లభించాలి. హనుమంతుడి శక్తి పర్వతాలను ఎత్తడం కాదు, ఆయన గొప్పదనం, వినయం. రాముడు ముందు నిలబడినప్పుడు తన శక్తి గురించి ఒక మాట కూడా చెప్పలేదు. నేను మీ దాసుణ్ణి అన్నారు. అదే నిజమైన భక్తి. మన జీవితంలో సమస్యలు పర్వతాల కనిపించవచ్చు, కానీ హనుమంతుడిని స్మరించి వారికి ఆ పర్వతాలు కూడా చిన్నవైపోతాయి. మన హృదయంలో ఒక మాట పెట్టుకుందాం. భయం కాదు భక్తి, సందేహం కాదు సంకల్పం, బలహీనత కాదు హనుమంతుడి ధైర్యం. ఇప్పుడే కామెంట్లో జై శ్రీరామ్ అని టైప్ చేయండి. హనుమంతుడు మీ కుటుంబాన్ని కాపాడాలి, మీ జీవితంలో విజయం తీసుకురావాలి. భయం వద్దు, హనుమంతుడు ఉంటాడు. జై శ్రీరామ్. జై హనుమాన్ అని కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. హనుమంతుడి ఆశీస్సులు అందరికీ కలగాలి. జై హనుమాన్.